అందరికీ నమస్కారం అండి. నేను ఇదివరకే 2 వీడియోలు మీ ఫేస్బుక్ లో అప్లోడ్ చేసినాను. ఇది నాదొచ్చేసి నా పేరు యుగంధర్ అండి. అనంతపురం జిల్లా కొత్తచెరువు మండలం కొత్తచెరువు గ్రామం. నేను ఒక అన్ఎంప్లాయ్ని. అయితే మా నాన్నగారు వ్యవసాయం చేస్తుంటారు. వ్యవసాయంలో కూడా K6 రకం అనే వేరుశనగ రకాన్ని ఎక్కువ మేము వేస్తుంటాము. ఈ సంవత్సరం కూడా 10 ఎకరాలు K6 రకం వేసినాము. ఆ K6 రకంలో ఎక్కువ దిగుబడి సాధించలేకపోయినాం. అందుకని చెప్పేసి నేను ఫేస్బుక్ లో ఒక వీడియోని చూసి ఈ రకం గురించి తెలుసుకొని ఉరవకొండకు వెళ్లి ఈ రకాన్ని సాగు చేసిన రైతు దగ్గర నుంచి జై కిసాన్ ఫౌండేషన్ నాగమల్లి ఓబ్లేస్ గారి దగ్గర నుంచి నేను విత్తనాన్ని కొనుగోలు చేసి తెచ్చి సాగు చేశాను. గణనీయమైన దిగుబడి సాధించింది. ఇదంతా ఒకటే చెట్టు గమనించవచ్చు. ఇవన్నీ పక్క కొమ్మలండి. మామూలు K6 రకంలో నేను ఇంతకుముందు వీడియోలో వివరించాను. K6 రకంలో ఇట్లాంటి పక్క కొమ్మలు 5-6 ఉంటాయి. అదే ఈ చెట్లో 30 వరకు పక్క కొమ్మలు ఉన్నాయి. కాయలు చూడొచ్చు మీరు. దీంట్లో ఎటువంటి కనికట్టు లేదు. మొత్తం నా పంట అంతా కూడా ఇట్లే ఉంది. ఇది కూడా ఒక చెట్టు. నా మొత్తం పంట అంతా ఇట్లే ఉంది. కేవలం ఒక్కసారి మాత్రమే మేము DAPని యూజ్ చేసినామండి. ఎటువంటి ఫర్టిలైజర్స్ అంటే క్రిమిసంహారక మందులు గాని ఎటువంటి ఎరువులు గాని మేము వేయలేదు. అయితే ఎరువులు అయితే వేసినంటే ఇంకా ఎక్కువ దిగుబడి వచ్చేదేమో. మేము మామూలుగా K6 రకానికి వేసినట్టే ఎరువులు వేసాము. ఈ పంటను చూడండి. దీంట్లో ఏమి మోసం ఏం లేదండి. ఇవి కేవలం 5 చెట్లే. ఒక 2 కేజీల కాయలు ఉన్నాయి. ఒక చెట్టుని ఎంచే ప్రయత్నం చేద్దాం మనము. ఇది చూడండి, జూమ్ చేయి. చూడండి, 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 ఇవన్నీ ఒక పక్క. ఇవే 23, ఒక 20, 40, ఒక 20, 60, ఒక 20, 80, 100 కాయలు. అంటే అందాజుగా నేను అన్ని ఎంచలేను. ఆ ప్రయత్నం చేయలేకపోతున్నాను. ఎందుకంటే ఎక్కువ ఉన్నాయి, కన్ఫ్యూజ్ అవుతుంది కాబట్టి. నేను మినిమం గా 100-120 కాయలు ఒక చెట్టుకున్నాయి. మీరు ఏ చెట్టు అయినా తీసుకోండి, అన్ని ఇలాగే ఉన్నాయి. ఎవరైనా యువ రైతులు ఇప్పుడు ఆదర్శంగా వ్యవసాయం చేయాలనుకునేవారు, అన్ఎంప్లాయ్స్ ఎవరైనా ఉంటే ఇప్పుడిప్పుడే వ్యవసాయంలో దిగిన వారు ఇలాంటి రకాలని మన కదిరి వేరుశనగ పరిశోధన కేంద్రం వారు విడుదల చేశారు. దీని పేరు కదిరి 18-12 కదిరి లేపాక్షి అనే రకం అండి. దీన్ని సాగు చేయండి. ఎక్కువ దిగుబడిని సాధించండి. మీ తల్లిదండ్రులకు మీ వంతు సహాయం చేసి వ్యవసాయంలో మంచి లాభాలు తెచ్చుకుంటారని ఆశిస్తూ ఇట్లు మీ యుగంధర్. ఇది ఎక్కువ ఎత్తు కూడా కాదండి. చెట్టు చూడొచ్చు. ఇదంతా ఒకటే చెట్టే. ఎంత గుబురుగా ఉంటుందో, ఎన్ని కాయలు కాస్తుందో. దీంట్లో ఎటువంటి మోసం లేదు. దయచేసి శాస్త్రవేత్తల సూచనలు అనుసరించి కదిరి 18-12 రకాన్ని సాగు చేయండి. K6 ను సాగు చేస్తే కేవలం 10-12 కాయలు కాసినాయి. మేము ఈ రకాన్ని సాగు చేస్తే 120-130 కాయల వరకు ఉన్నాయి. దయచేసి ఎక్కడైనా మీకు విత్తనం దొరికితే, నా దగ్గర కూడా ఉంది. నా దగ్గర అయితే నేను అందరికీ మాట ఇచ్చేశాను. నా దగ్గర అయితే సీడ్ తక్కువగా ఉంది. మా మండలంలో వాళ్ళకి దగ్గర రైతులకే ఇవ్వాలని అనుకుంటున్నా. ఎవరైనా సాగు చేయాల్సిన వారు కదిరి పరిశోధన కేంద్రం వారిని సంప్రదిస్తే ఈ రకం విత్తనాలు మీకు అరేంజ్ చేయగలరు. రైతన్నలందరికీ వందనం, అభివందనం. ఈ వీడియో మీరు ఇంత టైం వెచ్చించి చూసినందుకు కృతజ్ఞతలు.